సంతకాలు ఒప్పుకోవడం చూసారా అబ్బాయి ఒప్పుకోరని అన్నారుగా. అవును వాడు ఒప్పుకోపోతానే పెట్టలేదు. ప్రెసిడెంట్ పోలీస్ వారికి ప్రెసిడెంట్ పోలీస్ వారికి ప్రెసిడెంట్ పోలీస్ వారికి ప్రెసిడెంట్ పోలీస్ వారికి పోలీస్ వారికి పోలీస్ వారికి ప్రెసిడెంట్ పోలీస్ వారికి ప్రెసిడెంట్ పోలీస్ వారికి పోలీస్ వారికి పోలీస్ వారికి ప్రెసిడెంట్ పోలీస్ వారికి ప్రెసిడెంట్ పోలీస్ వారికి ప్రెసిడెంట్ పోలీస్ వారికి మన ప్రెసిడెంట్ పోలీస్ వారికి ప్రెసిడెంట్ పోలీస్ వారికి మన ప్రెసిడెంట్ పోలీస్ వారికి ప్రెసిడెంట్ పోలీస్ వారికి బావా ఇవాళ నేను ప్రెసిడెంట్ అయ్యానన్నా, ఇంత పెద్ద ఊరేగింపు జరిగిందన్నా, ఈ దండలు గౌరవం అన్నిటికీ నువ్వే మెయిన్, అన్నిటికీ నువ్వే మెయిన్ బావా. నేను నిన్ను ప్రెసిడెంట్ చేశానంటే ఈ దండలన్నీ నీకు పడితేనే నాకు ఆనందం రా. తీసుకోరా తీసుకోరా. మామయ్య, దండలు వేయించుకోగానే సరిపోదు, వీటి బరువు మొయ్యాలి, వీటిల్లో ఉండే ముళ్ళు గుచ్చుకున్నా భరించాలి. ఏమో నేను ఆ పదవిలో కూర్చుంటానంటే బరువు బాధ్యతలన్నీ మీరే మొయ్యాలి. ప్రెసిడెంట్ కోటేశ్వర వారికి ప్రెసిడెంట్ కోటేశ్వర వారికి ఆయనేగా చూడాలి మీ ప్రెసిడెంట్ బాధ్యతలు. ఆయనే మెయిన్, నాకు తెలీదా? చెప్పు. పాండురంగా పండరీనాథ, ఇక్కడ భానుమతి అని ఒక పుణ్యాత్మురాలు ఉండాలట. మా మేడం గారండి. నేనేనండి. ఎవరు మీరు? ఇటండి. నమస్కారం అమ్మా, నమస్కారం. భానుమతి అంటే మీరేనా? అవును. ఎప్పుడో విప్పర్నారాయణ సినిమాలో చూశాను. రంగా నేను ఆ భానుమతిని కాదండి, ఈ హాస్టల్ వార్డెన్ భానుమతిని నేను. అయ్యయ్యో క్షమించమ్మా, ఏదో తెలియక అనేశాను. కూర్చోండి. రంగా రంగా పాండురంగా, ఏమిటో ఆ పాండురంగడి లీలలు. తమరు? నేను శ్రీమన్నారాయణ పాండురంగ గోపాలనమ్మా. పూరి, పండరీపురం, శ్రీరంగపట్టణం, చిలకలపూడి ఇత్యాది పుణ్యక్షేత్రాల నుంచి పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నాను. అలాగా స్వామి, నేను వైష్ణవ భక్తురాల్ని. గర్ల్స్, అమ్మాయిలు త్వరగా త్వరగా క్విక్ క్విక్. స్వామివారు ప్రసాదం తీసుకొచ్చారు, పాండురంగడి ప్రసాదం. తీసుకోండి అందరూ. నమస్కారం చేయండి. నమస్కారం స్వామి. పాండురంగ అర్పణం, పాండురంగ అర్పణం. ఇక్కడ నా మనవరాలు ఒక ఆవిడ ఉండాలి, ఆవిడని ఒక్కసారి చూసి పోదామని వచ్చాను. పేరు స్వామి? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. అప్పుడు సన్నగా పొడుగ్గా ఉండేది, ఇప్పుడు లావయిందో కురసయ్యిందో. సత్యమ్మ అని పిలుస్తూ ఉండేవాళ్ళం. ఓ సత్యమ్మ. ఊరు? ఉండ్రాజవరం. ఓ సత్య. పోయి సత్యం తీసురా త్వరగా. సత్య ఏమిటో తల్లి పాడు పేర్లు ముక్కలు ముక్కలుగా విరిచేస్తున్నారు. పిలిచారా మేడం? మీ తాతగారట. అమ్మా సత్యమ్మ. తాతగారు? తాతగారా? నాకు తాతగారు లేరు. నేను తల్లి, ఈ మీసాలు దులపాలు లేనప్పుడు ఎప్పుడో చూసావు నన్ను. రా తల్లి రా. నేనమ్మా శ్రీమన్నారాయణ పాండురంగా గోపాల్ని, వేణుగోపాల స్వామి సోదరుణ్ణి. బావకి తాతకి తేడా తెలియకుండా పోయింది. పాండురంగా, ఈ కాలపు పిల్లల్ని చూడను అన్నాను. తాత అని పిలిపించుకుందామని వచ్చాను, బావా అని పిలిపించుకోవాల్సి వచ్చింది. రంగా రంగా పాండురంగా, ఏమిటయ్యా, ఏమిటి పిలుపు, ఏమిటి కర్మ, ఏమిటి పరీక్ష? స్వామి స్వామి అపచారం, స్వామి అపచారం అని చెప్పి చంపలేసుకోవే. అచ్చా అపచారం అపచారం. ఎంతకాలమైంది తల్లి నిన్ను చూసి. అమ్మా, నా మనవరాల్ని ఏకాంతంగా నాతో 10 నిమిషాలు పంపిస్తే ఆ పాండురంగడి కీర్తనలు నేర్పి పంపిస్తానమ్మా. స్వామి అలా చూస్తారేమరా? అక్కలిసి బ్రహ్మచారి, వారి పాదాలకు నమస్కారం చేస్తే మీకు మంచి మొగుళ్ళు వస్తారు. కానివ్వండి. అక్కర్లేదు తల్లి, ఆ పాండురంగడిని సేవించి ఆ భజనలు చేస్తేనే చాలు. రంగా రంగా పాండురంగా, రంగా 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 రంగా
ఆర్ గోపాల్, ఎంబీబీఎస్, హౌస్ సర్జన్. ఓదామని మోము ఓదేవి నీ మోవి ఏ మందు రంగరంగా నీ చూపు లాగేసి నా మనసు తాగేసి నన్ను ముమ్మరంగా భక్తుడా విన్నాను నీ మొర గుండె పలకపై రాసుకున్నానురా కామ్యార్థ సిద్ధిరస్తు మదన కరుణ సంప్రాప్తిరస్తు ఇష్టార్థ సిద్ధిరస్తు శీఘ్రమేవ కళ్యాణమస్తు కళ్ళల్లో కనకాంబరం పిల్లారి బాల పెళ్ళంటే ఏ సంబరం చిన్నారి బాల కాళ్ళు దయ్యన్నది నేల సయ్యన్నది చిందు బాగున్నది రెండులాగున్నది రెండులాగున్నది కళ్ళల్లో కనకాంబరం చందల్వరాయ పెళ్ళంటే ఏ సంబరం సత్యంగరాయ యుద్ధ అవునన్నది సిగ్గు కాదన్నది సందేహమన్నది తొందరేమున్నది తొందరేమున్నది నిన్ను చూస్తుంటే నా గుండెలోన నింగి మీటింది మేఘాల వీణ నిన్ను చూస్తుంటే నా గుండెలోన నింగి మీటింది మేఘాల వీణ మెరుపు విల్లైన నీ మేనిలోన మెరుపు విల్లైన నీ మేనిలోన కురిసెన కురిసెన తేనెవాన కళ్ళల్లో కనకాంబరం చందల్వరాయ పెళ్ళంటే ఏ సంబరం సంపింగరాయ కాలు సయ్యన్నది నేల సయ్యన్నది చిందు బాగున్నది రెండులాగున్నది తొందరేమున్నది ఆహా గాలి పాడింది కళ్యాణ రాగం వేళ వేసింది లోలోన తాళం గాలి పాడింది కళ్యాణ రాగం వేళ వేసింది లోలోన తాళం మనసు అల్లింది మందారహారం మనసు అల్లింది మందారహారం అందేలా అందేలా ప్రేమ తీరం కళ్ళల్లో కనకాంబరం చందల్వరాయ పెళ్ళంటే ఏ సంబరం సంపెంగరాయ కాలు సయ్యన్నది నేల సయ్యన్నది చిందు బాగున్నది రెండులాగున్నది రెండులాగున్నది ఏమిట్రా కోటిగా వేషం తిరుస్తూ మార్చేసావు దసరా పిల్లలాగా పద్మం వచ్చాను కదా. నేనే దగ్గరుండి క్యాబిన్ గారు అర్పించేశానండి ఇంటి గారు కదండి అవే అవే బాను ఇక మెన్న చూడవే ప్రెసిడెంట్ లాగా లేదు మంత్రి గారిలాగా మారిపోయాడు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు నలుగురు కొంచెం చిన్న చూపు చూస్తున్నారని. కరెక్టరా కరెక్ట్. నువ్వు మా చెల్లయి నేను కలైనా దగ్గరుండి సత్యనారాయణ చేయించి చెప్పరా ఏం లేదన్నా మావయ్య కొత్తలు కొనుక్కున్నారు. ఇల్లా డబ్బు ఎక్కడిది? డబ్బెట్ కాదు,
మన మాంకాళంక పట్నం వెళ్ళిపోతున్నాను అంటే ఆ ఇల్లు 25,000 అన్నాడు. నేను ఎక్కడ కొనగలను అంటే 500 అడ్వాన్స్ మిగతా నీకు తోచినప్పుడు దర్దాపాలుగా ఇవ్వచ్చు అన్నాడు. సరే అని మాట ఇచ్చాను. నీకెందుకురా ఇల్లు? ప్రెసిడెంట్ గారు కదండి. అయితే అయితే ఏమిటండి ఇక్కడే ఉన్నారనుకోండి, ఒరే కోటిగా చెంబెట్రా కర్రెట్రా కుడితే గడ్డి అంటారు. అవునా, మా ఆయన చూడడానికి పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు కదా, సెపరేట్ గా ఉండమే మంచిది. ప్రెసిడెంట్ గారు కదండి. సరే అలా కానీరా. అలాగే అంటే కాదు, ఆ ఇంట్లో మొట్టమొదట నీ పాదమే పెట్టాలి, పొయ్యిలో మొట్టమొదటి పిడక మా చెల్లాయే పెట్టాలి. అలా కానీ మావయ్య, అదే నా పని. అమ్మమ్మా నువ్వే మెయిన్, నువ్వు వెనకాల నుండి నన్ను ముందుకు తోయాలి. ప్రెసిడెంట్ గారు కదండి. అయ్యో లేచిన దగ్గర నుంచి ఇదే ఏడుపండి. ఎందుకు ఏడుకుమా, ఎవరు చచ్చాడని అడిగితే